హాయ్ ఎవ్రీవన్, మేమైతే ఊరు వెళ్తున్నామండి. ఊరంటే ఏదో ఊరు కాదండి, చివరి వరకు వేచి చూడండి, తప్పకుండా చెప్తాను. పిల్లలు చూసారా ఎంత ప్రశాంతంగా బస్సులో కూర్చున్నారు. చూస్తూనే సికింద్రాబాద్ స్టేషన్ కూడా వచ్చేసిందండి. చూడండి, అందరూ వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం. మేము కూడా వెయిట్ చేస్తూ కాసేపటి తర్వాత ఇక ట్రైన్ కూడా వచ్చేస్తుంది. ట్రైన్ టైం కూడా అవుతుందని ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయినామండి. పిల్లల కోసం అయితే పులిహోర చేసుకొచ్చాను. పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేసుకుంటా ఒకళ్ళనొకళ్ళు తినిపించుకుంటూ ఉన్నారు చూడండి. ఇంతకన్నా ఇంకా ఏం కావాలండి లైఫ్లో. మా ఆయన చూడండి ట్రైన్ ఎప్పుడు వస్తుందని ఈగల్ని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎంత అంటే ఎంత వెయిట్ చేస్తున్నారో. నేను కూడా అక్కడే చూస్తూ ఉన్నాను. ఇంకా ఏం చేయాలో తెలియక ఇక వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ట్రైన్ వచ్చేలోపు వాకింగ్ కూడా కంప్లీట్ అయ్యిందండి. అంతలోపే ట్రైన్ ఈజ్ కమ్మింగ్. ఇక లోపల కూర్చున్నాం ప్రశాంతంగా. ఆ రోజు అసలు అదృష్టమే అదృష్టం. ఇక ఎక్కువ జనాలు కూడా లేదు, ఎంత ఫ్రీగా కూర్చున్నామో. ఇక నాకైతే ఎంతో హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పిల్లలు నైట్ టైం జర్నీ కదా, ఇక పడుకుంటారు అని. చాలా అంటే చాలా ప్లేస్ ఉంది, ఇక హాయిగా పడుకుంటారని చాలా హ్యాపీగా ఉన్నాం. చూడండి ఎలా చేస్తున్నారో. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పడం కాదండి, చూపిస్తాను చూడండి. చూసారా మీరు? మహబూబాబాద్ చాలా బాగుంది కదా. ఇక అక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటా స్టేషన్ నుండి బస్ స్టాప్కి నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ కూడా చూపిస్తాను బస్ కోసం మేము ఎలా వెయిట్ చేస్తున్నాము. అసలు నైట్ మొత్తం జర్నీయే అండి. ఆ రోజు నైట్ మొత్తం జర్నీ. బస్ చూడండి ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు, చేస్తూనే ఉన్నాం. అంతలోనే బస్సు కూడా స్టార్ట్ అయిందండి. సూర్యాపేట బస్సు చూడండి. ఆ రోజు మా లక్కు. ట్రైన్ ఎక్కిన జనాలు లేరు, బస్సు ఎక్కిన జనాలు లేరు. ఇక పిల్లలైతే హ్యాపీనే హ్యాపీ. ఎంత ప్రశాంతంగా, ఎంత హ్యాపీ జర్నీ అంటే అంత హ్యాపీ జర్నీ. చూడండి ఎంత బాగుందో. పిల్లలైతే హ్యాపీగా కూర్చున్నారు. బాగుంది కదా అండి జర్నీ. ఇక అంతలోపే వచ్చేసింది విలేజ్. ధర్మారాం స్టేజీ అంటారండి దీన్ని, ధర్మారాం స్టేజ్. ఇక అక్కడ కూడా మంచిగా కూర్చున్నాం. ఎందుకంటే ఇక అక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ స్టైల్గా వెళ్దామని. ఇక మా తమ్ముడు వాళ్ళు మా కోసం పికప్ చేసుకోవడానికి వస్తారని ఇక అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నామండి. అంతలోపు ఏదో రీల్స్ చేసుకుంటా, చెట్టుని చూపించుకుంటా. ఇక విలేజ్ స్టైల్ అంటే ఎట్లా ఉంటుంది, విలేజ్ వాతావరణం అంటే ఇక వేరే లెవెల్ అంతే. చూడండి ఏమేం చేస్తున్నాం. ఇక వాకింగ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్దామని ఇక హ్యాపీగా స్టార్ట్ చేస్తున్నాం. వెయిట్ మీకు ఒకటి చూపిస్తాను. బోరింగ్ చూడండి అంటే ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాటర్ కూడా వస్తుంది చూడండి. చిన్నప్పటి జ్ఞాపకాలు. మీకు కూడా ఉందా ఇలాంటి బ్యూటిఫుల్